అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్. యాక్చువల్ గా మనకు లాస్ట్ టైం ఒక బార్డర్ ఫ్యాబ్రిక్స్ గురించి వీడియో పెట్టాం కదండి. అప్పుడు 2 కలర్స్ అవైలబుల్ గా ఉండే. అప్పుడు వచ్చిన స్టాక్ అంతా కూడా వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. మళ్ళీ కొన్ని కలెక్షన్స్ యాడ్ అయ్యాయి అనమాట. దాంట్లో ఫ్యాబ్రిక్ అండి, అంటే మనకు వీవింగ్ లో కూడా ప్యాటర్న్ వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. ఇది మనకు ఫ్రాక్స్ కి గానీ, టాప్స్ కి గానీ, లేదు అని అంటే శారీస్ లా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. థ్రెడ్ కౌంట్ వచ్చేసి 60 కౌంట్ అండి. ఫ్యాబ్రిక్ బాగుంటుంది, క్వాలిటీ థిక్ గా కూడా ఉంటుంది. లైట్ లైనింగ్ వేసుకుంటే సరిపోయింది. అండ్ వీవింగ్ స్టైల్ గురించి నేను ఒకసారి చెప్తానండి. సో ఈ వీవింగ్ స్టైల్ ఏంటి అని అంటే మనకు 2 లైన్స్, అంటే ఒక లైన్ లో బ్లాక్ వచ్చింది, తర్వాత వైట్ వచ్చింది కదా. 2 లైన్స్ ఇట్లా మిస్సింగ్ మనకు ఫ్యాబ్రిక్ లెంగ్త్ వచ్చేసి 45 ఇంచ్ ఉంటుందండి. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ శారీ పన్నా వస్తుంది. అండ్ ఇది మనకు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి గానీ, కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి గానీ చాలా బాగుంటుంది. అవుట్ఫిట్ చూడడానికి మంచి ఎథ్నిక్ వేర్ లాగా కనిపిస్తుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏమో మనకు కింద పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. ఇదేమో కింద సైడ్ వస్తుంది అండ్ ఇది పైన వస్తుంది. ఒకవేళ జస్ట్ నార్మల్ గా టాప్ కుట్టించుకోవాలనుకుంటే 2 మీటర్స్ సరిపోతుంది. ఫ్రాక్ లాగా అట్లా స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే 3.5 అట్లా పడుతుంది. సో మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా కూడా అన్ని మీటర్స్ అవైలబుల్ గా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అండి. ఈ ఫ్యాబ్రిక్ ని నేను ఈ కాలికట్ లో ఫ్రాక్ మోడల్ లాగా ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. పైన నేను మస్టరైజ్డ్ ఫ్యాబ్రిక్ మీటర్ ఫ్యాబ్రిక్ తోటి ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నాను. బార్డర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ కి పేరప్ చేసుకున్నాను. సో నాకు 2.5 మీటర్స్ కి ఇలా సరిపోయిందండి. మనకు 1050 డబుల్ ఇక్కత్ దుపట్టా ఉంటుంది కదా, దాంతో ఇట్లా పేరప్ చేసుకున్నాను అనమాట. సో ఇలాంటి కలెక్షన్, ఇంకా డిఫరెంట్ కలెక్షన్